ఓ ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుడికి ఒక కొడుకు ఉంటాడు. వాడు చాలా చక్కగా ఉంటాడు, చాలా డిగ్నిటీగా, మంచి వస్త్రాలు, హైపైగా ఉంటాడు. ఓ రోజు ఓ ప్రదేశంలో కారు ఆగిద్ది. తండ్రి కొడుకు ఇద్దరు కారులో ఉంటారు. కాస్ట్లీ కారు ఆగిద్ది. అయితే అక్కడ సమీపంలో చెత్త కుప్ప ఉంటుంది. ఆ చెత్త కుప్ప దగ్గర ఒక చిన్న పిల్లాడు ఉంటాడు. ఒక చిన్న పిల్లగాడు, వాడు భిక్షం ఎత్తుకునే పిల్లవాడు. ఈ అబ్బాయి మరి ఒక కారణం చేత కారు దిగుతాడు. బహుశా ట్రాఫిక్ బ్రేక్ అయిన కారణం చేత ఏం జరుగుతుంది చూడటానికి సంథింగ్ దిగుతాడు. మంచి కాస్ట్లీ డ్రెస్ తన ఒంటి మీద. ఆ చెత్త కుప్ప దగ్గర ఉండే ఆ పిల్లవాడు ఇతని దగ్గరికి వస్తాడు. ఇతను హైట్ గీట్ ఉంటాడు, మంచి ఖరీదైన బట్టలు. వాడేం చేశాడంటే ఆ చెత్త కుప్ప దగ్గర ఆ ఏరుకుంటున్న స్థితిలో ఉన్నాడు కదా, ఆడ ఆ చేతులతో ఈయన కోటు పట్టుకుంటాడు. కోటు పట్టుకొని కోటు లాగి పిలుస్తూ ఉంటాడు. ఆ ట్రాఫిక్లో వాళ్ళందరినీ గమనిస్తా ఈ టెన్షన్లో ఉంటాడు ఇతను. పిలుస్తూ ఉంటాడు, వినిపించుకోడు. ఆడు కోటు పట్టుకొని లాగుతాడు, ఎందుకంటే ధర్మం చేయమని. ఆ కోటు పట్టుకొని గట్టిగా 2-3 సార్లు లాగేసరికి చూస్తాడు. చూడగానే వాడి చేతులు చాపుతాడు, అలా పెట్టి కొడతాడు. వాడు పోయి అవతల పడతాడు. చంపేస్తావు కదా, ఎవడను నా కోటు పట్టుకుంటావు అని ఆ కోటును దులిపేసుకుంటాడు. ఇక ఆడు పిల్లగాడు గడగడలాడుతా ఆ పడ్డ దగ్గర నుంచి చిన్నగా లేచి అవతలికి వెళ్ళిపోతాడు. కారులో ఉండి తండ్రి చూస్తుంటాడు. తండ్రి అనుకుంటాడు ఆ చిన్న పిల్లవాడిని చూసి తన కొడుకు కనికరించి ఏదైనా దానం చేస్తాడేమో అని. దానం చేయకపోగా కోటు పట్టుకున్నాడని లాగి పఠామని కొట్టేసరికి ఆ చిన్నోడు అవతల పడతాడు. తర్వాత ఆ ట్రాఫిక్ ఏదో క్లియర్ అయింది, వాడు కారు ఎక్కి వెళ్ళిపోతాడు. తండ్రి అప్పుడు ఏం మాట్లాడు, మౌనం కూర్చుంటాడు, బాధపడతాడు, కన్నీళ్ళు తిరుగుతాయి. తన కొడుకు కాఠిన్యానికి గాయపడిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, నాన్న నీకు చాలా రోజుల నుంచి ఇవ్వాలనుకుంటున్నాను, నీ కొరకు ఒక విలువైనది దాచిపెట్టాను, అది నీకు ఇస్తాను నాన్న, అది నువ్వు స్వీకరించాలి అంటాడు. తప్పకుండా డాడీ, తప్పకుండా ఇవ్వండి, మీరు నాకు ఇస్తున్నారంటే అది ఏదో చాలా ఖరీదైందై ఉంటుంది అని కొడుకు అంటాడు. తండ్రి తన గదిలోకి వెళ్ళి తనకున్న వస్తువులు భద్రం చేసే ప్రదేశంలో ఒక పాతదైనటువంటి ఐరన్ బాక్స్ ఒకటి ఉంటుంది. తన వస్తువులు భద్రం చేసే ప్లేస్లో నుంచి ఆ ఐరన్ బాక్స్ ఒకటి, ఇనుప బాక్స్ ఒకటి తీస్తాడు బయటికి. తీసి, ఇది నీకోసమే ఉంచాను నాన్న, ఇది నీకు చాలా మేలు చేస్తుంది, ఇది నీ దగ్గర పెట్టుకో, ఎప్పటికీ నీ దగ్గర పెట్టుకో, ఇది నీకు నా గిఫ్ట్ అని ఇస్తాడు. పెద్ద ధనవంతుడు తండ్రి. అంత ధనవంతుడు గిఫ్ట్ ఇచ్చాడంటే ఇంక అది ఏ వజ్ర వైడూర్యాలు అయి ఉండొచ్చు. కొడుకు కోసం దాచిపెట్టినాయి. సంతోషపడి, డాడీ తీసి చూసేదా అంటాడు. నీకు ఇచ్చా, నీకు నీదే, చూసుకో అంటాడు. దాని లాక్ ఓపెన్ చేసి తీస్తాడు. తీస్తే వజ్రాలు వైడూర్యాలు ఏముండవు. దాదాపు 25 సంవత్సరాల క్రితం తీసిన ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోలు తీస్తాడు. ఏంటడి, ఏంటి అంటాడు. చూడన్నా, చూస్తాడు. ఆ ఫోటోల్లో కొన్ని గంటల ముందు చిన్నాన్ని కొట్టాడే చెత్త కుప్ప, అలాంటి చెత్త కుప్ప, అంతకంటే రోతగా ఉన్న చెత్త కుప్ప దగ్గర ఒంటి మీద కనీసం బట్టలు లేని స్థితిలో, దారుణమైన స్థితిలో, మహారోతగా ఉన్న ఒక చిన్న బిడ్డ నిలబడి ఉంటాడు ఆ ఫోటోల్లో. ఏంటి డాడీ, గిఫ్ట్ అని ఇంత అసహ్యమైన ఫోటోలు ఇస్తున్నావు నాకు, ఇందులో ఏముంది డాడీ
చెత్త కుప్ప దగ్గర అసహ్యంగా మురికిగా ఉన్న ఒక పిల్లవాడు ఉన్నాడు. అంతమించి ఏముంది డాడీ, ఇది నాకు బహుమానం ఏంటి డాడీ అంటే, ఆ పిల్లవాడిని ఎప్పుడు నన్ను చూసావా నువ్వు అన్నాడు. నేను ఇంతవరకు చూడలేదు డాడీ, ఎవరు వీడు? వాడెవరో కాదు నాయనా, నువ్వే. 25 సంవత్సరాల క్రితం నీవు నాకు ఆ చెత్త కుప్ప దగ్గరే కనపడ్డావు. ఊహించని రీతిలో నేను మీ అమ్మ ఇద్దరం ఆ మార్గం గుండా వెళ్ళటం జరిగింది. అమాయకంగా నువ్వు నా దగ్గరికి వచ్చి నా కోటు పట్టుకొని దీనంగా నాకెళ్ళి చూశావు. నువ్వు ఎవరు బిడ్డవో మాకు తెలియదు, ఎలా ఆ స్థితికి వచ్చావో మాకు తెలియదు. నిన్ను చూడగానే మీ అమ్మకి నాకిద్దరికి కనికరం కలిగింది. నేను అమ్మని అడిగాను, ఈ చిన్న బిడ్డ ఇంత దారుణంగా ఉన్నాడు, మనం వీడిని తీసుకెళ్దామా? వీడికి ఏదన్నా మనం ఇస్తే ఆ పూటకే, మరి తర్వాత కాబట్టి వీడిని మనం తీసుకెళ్దామా, వీడిని పెంచుకుందామా? తప్పకుండా అంది. ఇద్దరం తీసుకొచ్చి నీకు స్నానం చేయించి క్లీన్ చేశాం. అయితే నేను ఒక మంచి పని చేసేటప్పుడు నా దగ్గర ఎప్పుడు కెమెరా ఉండేది. ఆ కెమెరాతో నువ్వు ఆ స్పాట్లో కనపడ్డప్పుడు ఈ ఫోటోలు తీసా. ఎందుకు తీశానో తెలుసా నాయన, నేను సంపన్నుడిని. నువ్వు ఆ స్థితిలో నుంచి నా ఇంట్లోకి వస్తున్నావు. నా ఇంట్లో ఉన్న సంపదలను బట్టి తప్పకుండా నువ్వు అహంకారం చూపే అవకాశం ఉంటుంది. ఏనాటికైనా నీ మొదటి స్థితిని ఎరుగక నువ్వు తేడాపడే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు ఇవి నీకు చూపిద్దాం. ఒకవేళ అలాంటి పరిస్థితి రాకపోతే ఇవి ఎప్పటికీ నీకు చూపించొద్దు అనుకున్నా. కానీ ఇందాక నువ్వు చేసిన పనికి నా గుండె గాయమైపోయింది. అచ్చం ఆ బిడ్డలాగానే నువ్వు ఉన్నావు, అలానే నా కోటు పట్టుకున్నావు. అయితే నేను చెంపదెబ్బ కొట్టలేదు నాన్న, నిన్ను ఎత్తుకొని ఇంటికి తెచ్చుకున్నాను రా. నువ్వు నా కన్న బిడ్డవు కాదు, నేను పెంచుకున్నాను నిన్ను అంటాడు. వాడిగా తిరిగిపోద్ది మైండ్. ఇది నిజమా నాన్న అంటే, చూసుకో ఆ ఫేస్కి నీ ఫేస్కి వెళ్ళి అద్దంలో చూసుకో, ఖచ్చితంగా పోలికలు ఉంటాయి చూడు అంటే కన్ఫామ్. వాడే ఇక ఏడుస్తాడు. ఏడ్చి ఆ ఫోటోలు అక్కడే పెట్టేసి కారు తీసుకొని వెళ్తాడు. వెళ్తే ఆ చిన్నోడు ఆ చెత్త కుప్ప దగ్గరే ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేతులు పిలుస్తాడు. భయపడి వెనక్కి వెళ్తా ఉంటే పరిగెత్తుకుంటే పట్టుకొని ఏడుస్తాడు. నన్ను క్షమించరా, నన్ను క్షమించు, నువ్వు నాకు తమ్ముడు, నేను నీకు అన్నది అంతేరా. 25 ఏళ్ల క్రితం నా గతిది, ప్రస్తుతం నీ పరిస్థితి ఇది. కానీ నా ఫస్ట్ స్థాయి నాకు తెలియలేదురా. నా తల్లిదండ్రులకు నేను పుట్టాను అనుకున్నాను, ఆ సంపన్నుల బిడ్డగా నేను సంపన్నుని అనుకున్నాను. కానీ ఈ దిక్కుమాలిన దరిద్ర గుట్టు చెత్త కుప్ప స్థితిలో నుంచి మా నాయన నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడని నాకు తెలియదు, ఈ అంతస్తు తెచ్చాడని నాకు తెలియదు. నేను చాలా తేడాపడ్డానని పశ్చాత్తాపతుడే విరిగి నలిగిన మనసు కలిగి ఆ చిన్నాడిని తీసుకెళ్ళి శుభ్రం చేసుకొని ఆయన తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి తండ్రికి నమస్కరిస్తాడు. నేను ఇలాంటి స్థితిలో ఉన్నవాడినైనా నన్ను చేరదీసి ఏనాడు కూడా నేను నీ సంబంధిని కాదు అన్నట్టు ఎప్పుడూ ప్రవర్తించకుండా నన్ను కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసినావు. నిన్నేమని పిలవాలి నాయనా? నువ్వు ఎప్పటికీ నా బిడ్డ, నేను ఎప్పటికీ నీ తండ్రినే. పిలుపులో మార్పు లేదు, వ్యవహారంలో మార్పు లేదు. ఎందుకంటే నిన్ను నేను స్వీకరించిన రోజే హృదయపూర్వకంగా నిన్ను హత్తుకున్నాను నాయన. నువ్వు ఎప్పటికీ నా బిడ్డనంటే, అట్లయితే వీడు కూడా నా బిడ్డే అని వాడిని స్వీకరిస్తాను. ఇది నేను ఎందుకు చెప్పానంటే ఒక ఎగ్జాంపుల్. ఎందుకు చెప్పానంటే దేవుడు కూడా మన ఫోటోలు దాచిపెడతాడు. ఏ బాధల్లో ఉన్నప్పుడు ఎలా ఏడ్చామో, ఏ స్థితిలో ఉన్నప్పుడు ఎలా సిగ్గుపడ్డామో, ఎలాంటి పరిస్థితులు ఎలా అవమాన భారంతో కృంగిపోయామో, ఎంత ఆవేదన పడ్డామో, ఆ సన్నివేశాలన్నీ దేవుని దగ్గర భద్రంగా ఉంటాయి. నువ్వు అందుబాటులోకి వచ్చినప్పుడు నా గతం ఏంటి అని నువ్వు వెనక్కి చూస్తే
అన్నీ నీకు చూపిస్తాడు ఆయన. నాకు చూపించాలి తండ్రి, నువ్వు నా స్థితిని, నా గతిని నాకు చూపించు తండ్రి. కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తున్నా, కుక్క కంటే నీచంగా తయారయ్యా, అంధుళ్లాగా అయిపోతున్నా, అంధురాల్లాగా అయిపోతున్నా. ఎన్నెన్నో పర్యాయాలు నన్ను ఆదుకున్నావు, ఆదరించావు, మేలు చేశావు, నా తల ఎత్తావు, నన్ను ఘనపరిచావు, నన్ను నీ గుండెల్లో హత్తుకున్నావు తండ్రి. ఈరోజు నేను ఇట్లా తయారయ్యాను ప్రభు, నా మొదటి స్థితి మర్చిపోయానయ్యా, నన్ను క్షమించు నాయన అని దేవుని ముందు మనం సాగిలపడాలి, దేవుని అడగాలి. చూపించు నేను ఆవేదన పడిన స్థితిని, నేను ఎప్పటికీ మర్చిపోకుండా నా హృదయంలో శిలాక్షరాలుగా ముద్రితం చేయండి, ముద్రించు. గతాన్ని తలుచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గతకాలపు దేవుని మేలులో తలంచినప్పుడు మురిసిపోతాడు ఆయన. తెలుసా, నేను చేసినవన్నీ గుర్తున్నానా నీకు? అమ్మా, నేను చేసినవన్నీ గుర్తున్నాయి నీకు? బాగా గుర్తుపెట్టుకున్నావు తల్లి, బాగా గుర్తుపెట్టుకున్నావు నా కుమారుడని సంతోషపడతాడు. అది మర్చిపోయినప్పుడు బాధపడతాడు. ప్లీజ్ మీరందరూ ఆ గతకాలపు కార్యాలన్నింటినీ తలంచుకోవాలి. నీ జీవితంలో నీకుంటే ఎవ్వరికి వాళ్ళకి ఉన్నాయా? దేవునితో కూడా నడిచిన అనుభవంలో దేవుడు చేసిన కార్యాలు లేవా నీ జీవితంలో? ఏమి లేవా? ఉంటే చేయొద్దు. ఉన్నాయన్నా నాది బోల్డ్ అన్న ఉన్నాయి. నేను కూడా బాధపడతానండి కొన్నిసార్లు. నా ఏడుపు అదే, మర్చిపోయినట్టు ప్రవర్తిస్తున్నానేమో. ఓ పాట కూడా పాడుకున్నాను దేవుడు ప్రేరణతో, ఎందుకైనా మంచిదని పాడుకున్నాను. అందులో అన్నీ పెట్టలేదు, కొన్ని చరణాలే పెట్టాను. గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో, గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో. దేవునికి మహిమ. ఆ జ్ఞాపకాలు నేను మర్చిపోయి ప్రవర్తిస్తున్నప్పుడు నాకు ఎట్లా ఉంటుందో తెలుసా? నీళ్ళల్లో కొట్టకపోతున్న మనిషిలాగా ఉంటుంది నాకు, నా ఫీలింగ్. అప్పుడు నా గతాన్ని నాకు గుర్తు చేసే నా సంబంధులు ఎవరన్నా ఆ గతాలను నాకు గుర్తు చేస్తే ఎంత బాగుండు. అప్పుడు నేను నీళ్లలో కొట్టుకుపోయేవాడికి ఏదన్నా ఒక ఆధారం అందించి ఒడ్డుకు లాగినట్టు అవుతుంది కదా అని ఎదురు చూస్తాను. తెలుసా మీకు? నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నా సమీపస్తుల నుంచి నేను ఆశించే ముఖ్యమైనది అదే. ఎక్కడన్నా నేను అవి మర్చిపోయే అవకాశం ఉంటే ఆ మొదటి స్థితిని ఎప్పటికప్పుడు నా తలంపుల్లోకి తీసుకొచ్చే వ్యక్తులు నాతో కూడా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. తెలుసా మీకు? కొన్నిసార్లు కొన్ని సన్నివేశాలు దేవుడు నా ముందు తెస్తాడు, తెచ్చి ఇదిగో ఇట్లా నువ్వు ఉన్నావు కదా, ఒకప్పుడు ఇట్లా నువ్వు చేసావు కదా, ఇట్లా నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు నీ స్థితి మారింది. అలాంటి సన్నివేశాలు, నేను ఆ స్థితిలో ఉన్న ఘట్టాలు నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడు నా హృదయం కదిలిద్ది. దేవా, నన్ను నువ్వు ఇలా చేసావు తండ్రి. పక్కన వాళ్ళతో చెప్తాను నేను, ఒరే అజయ్ ఇట్లా ఉందిరా, అప్పుడు నా పరిస్థితి ఇలా ఉందిరా, ఒరే ఇట్లా అబ్బాయి అని పక్కన వాళ్ళకి వెంటనే చెప్పేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నాకు అవి గుర్తు చేయాలని. నా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అమ్మతో నాన్నతో. నేను చిత్రం ఏంటంటే, మా నాన్న ఎందుకు ఎక్కువ లైక్ చేస్తానంటే, మా నాన్న నేను ఆయన కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ గతాన్ని తీసుకొస్తుంటాడు. ఆయన ఏ స్థితి నుంచి దేవుడు తీసుకొచ్చాడో, ఎలాంటి గతిలో నుంచి దేవుడు ఎత్తిపట్టాడో, నేను ఎన్నిసార్లు వెళ్ళి కూర్చున్నా ఆయన వాటిని జ్ఞాపకంలో తీసుకొస్తాడు నాన్న. అందుకు మా నాయన అంటే స్పెషల్ అభిమానం.
మర్చిపోడు, ఖచ్చితంగా పాయింట్ ఎత్తుతాడు. ఎక్కడి నుంచి అక్కడికి తీసుకొచ్చాడయ్యా యేసయ్య మనల్ని అంటాడు. ఆశ్చర్యకరుడయ్యా, ఎక్కడి నుంచి అక్కడికి తెచ్చాడు. ఏంటి మనకు ఆయన ఇచ్చిన కృప. ఆ మాట కోసం పోయి కూర్చుంటా, ఆ ఒక్క మాట అందిద్ది నాకు. తిన్నావా నాన్న అంట. తిన్నానా ఇప్పుడు, సరేనా వెళ్తున్నా, సేవకి వెళ్ళాలి, పదా అంట. దారి తెన్నో తెలియకనే తిరిగిన దినములను, దారుణమైన వేదనను పొందిన క్షణములను, దారి తెన్నో తెలియకనే తిరిగిన దినములను, దారుణమైన వేదనను పొందిన క్షణములను, దాపు చేరి యేసు నిన్ను ఓదార్చిన తరుణమును, దాపు చేరి యేసు నిన్ను ఓదార్చిన తరుణమును, దయ చూపి నీ బాధను తొలగించిన సమయమును, దయ చూపి నీ బాధను తొలగించిన సమయమును, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గతకాలపు జీవితమున యేసయ్య కార్యాలు, గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో. ప్రస్తుత సమస్యను బట్టి నువ్వు దేవుని ముందుకు వెళితే, నువ్వు దేవుని ముందుకెళ్ళి కూర్చున్నప్పుడు ఫస్ట్ గుర్తు చేసుకోవాల్సింది ప్రస్తుత సమస్యను కాదు. ఎందుకంటే గడ్డువి నువ్వు ఎదుర్కొన్నప్పుడు నాన్న ఎంత ప్రేమించి నిన్ను హత్తుకుని దరిచేర్చాడో తండ్రి, అది నువ్వు గుర్తుపెట్టుకోవాలా, అది గుర్తు చేసుకోవాలా. ఇప్పుడు నువ్వు చేయలేదు, కష్టం వచ్చింది అని నిన్ను సనగను తండ్రి. ఎందుకంటే ఇంతకంటే జటిలమైనవన్నింటి నుంచో నన్ను కాపాడుకుంటూ వచ్చావు నువ్వే. నీకు స్తోత్రం. ఆ మేలులన్నిటిని బట్టి నీ కృతజ్ఞతలు ప్రభు, ఆ స్తోత్రాలు ప్రభు అని మనసారా ఆయన మహింపరచుకోవచ్చు. ఈ చర్య ద్వారా ఆయన ద్వారమును తడతాం. ఖచ్చితంగా ఆయన నీతో సంప్రదిస్తాడు, నీతో మాట్లాడతాడు. నా కుమారుడా నీకేం కావాలి అంటాడు, నా కుమారి నీకేం కావాలి అడుగు, అప్పుడు అడగాలి.